ఈ అమ్మాయి మీతోని మాట్లాడేదా? వాళ్ళ మదర్ ఏ విధంగా ఉండేవాళ్ళు? వాళ్ళ మదర్ అనేది బాగానే ఉండేదండి, మాతోని అందరితో కలిసి ఉండేది. పిల్ల అనేది చిన్నపిల్ల, కొంచెం రఫ్. 3 నెలలు జైలు అయింది పాపకి. 3 నెలలు పాప కూడా జైలుకి పోయిందా? పాప జైలుకి పోయింది. 3 నెలలు. ఏ విషయంలో? పెద్ద పాప ఒప్పుకోలే, చెల్లెని తీసుకురా మమ్మీ అని ఏడిస్తే బెయిల్ మీద తీసుకొచ్చింది, కౌన్సిలింగ్ ఇప్పించచ్చు మారుతుంది అని. కానీ అమ్మాయి మారకపోవడం వల్ల ఇద్దరు కలిసి తల్లినే చంపేసి. మీకు అంటే ఈ అమ్మాయి వాళ్ళ మదర్ ఎప్పుడు అంటే ఒకటే గల్లి కాబట్టి అక్క అక్క అనుకుంటా ఉంటారు కాబట్టి 8 months నుంచి లేదు కాబట్టి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏం జరిగిందని చెప్పారు? మేము కూడా అనుకున్నాం 8 months అయింది. ఫస్ట్ చాలా పిల్లలకు ఫోర్స్ చేసినాం, నంబర్ ఈ మాట్లాడతామంటే ఆ పిల్ల నంబర్ వేయలేదు. ఎప్పుడన్నా ఆ అమ్మాయి మీతోని అమ్మ ఎటు పోయిందిరా అన్నప్పుడు అంటే కొంచెం ఒక భయం అనేది అట్లాంటిది ఏమైనా ఉండేదా? లేదంటే ఏ ప్రాబ్లం మేము అసలు చంపలేదు, మాకు సంబంధం లేదనే విధంగా ఉండేది అమ్మాయి? ఆ పిల్లకి భయం అనేది మేము ఫేస్లో చూడలేదండి. ఇక్కడ సేమ్ గల్లీ కాబట్టి అమ్మాయి మైనర్ అమ్మాయి, అబ్బాయి వచ్చి బండి మీద తీసుకెళ్తా ఉండేవాడు అని మీరు చెప్తా ఉన్నారు కదా. అంటే ఇక్కడ ఉన్న ఆడపిల్లలు కూడా ఇలాంటి అమ్మాయిని చూసి చెడిపోతారన్న ఇంటెన్షన్ తోని మీరు హెచ్చరించే ప్రయత్నం గానీ మందలియడం గానీ ఏమైనా ఏం చేయలేదా? చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినాం. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి మీతో మాట్లాడేదా? వాళ్ళ మదర్ ఏ విధంగా ఉండేవాళ్ళు? వాళ్ళ మదర్ అనేది బాగానే ఉండేదండి, మాతోని అందరితో కలిసి ఉండేది. తను కుకింగ్ పనికి వెళ్తుంది, క్యాటరింగ్ వెళ్తుంది. తన భర్త వదిలేసినాక ఆమె పిల్లల్ని బాగా చూసుకునేది. పిల్ల అనేది చిన్నపిల్ల, కొంచెం రఫ్. తల్లితో కూడా చాలా రఫ్గా మాట్లాడుతుండే. ఇంకా అబ్బాయితో కలిసి చాలా పైసలు ఎత్తుకెళ్ళింది, బంగారం ఎత్తుకెళ్ళింది అని ఒకసారి కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ మమ్మీ. 3 నెలలు జైలు అయింది పాపకి. 3 నెలలు కూడా జైలుకి పోయిందా? పాప జైలుకి పోయింది. 3 నెలలు. ఏ విషయంలో? ఇది గోల్డ్ను అమౌంట్ వాళ్ళ మమ్మీ అకౌంట్లోకి వెళ్ళి డ్రా చేసుకుని వెళ్ళింది. ఆ విషయంలో జైలు అయింది. తర్వాత పెద్ద పాప ఒప్పుకోలే, చెల్లెని తీసుకురా మమ్మీ అని ఏడిస్తే బెయిల్ మీద తీసుకొచ్చింది, కౌన్సిలింగ్ ఇప్పించచ్చు మారుతుంది అని. కానీ అమ్మాయి మారకపోవడం వల్ల ఇద్దరు కలిసి తల్లినే చంపేశారు. వాళ్ళ మదర్ ఎందుకంటే బయట ఎంక్వైరీ చేస్తూ ఉంటే చాలా మంచిది, చాలా కష్టపడి పిల్లల్ని పెంచింది, వాళ్ళ హస్బెండ్ వదిలేసిపోయిన తర్వాత అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మీతో పాటు ఉండేది కాబట్టి వాళ్ళ అంటే ఇక్కడ అమ్మాయి నైట్ 2 o'clock midnight తిరిగేది అబ్బాయితో, అబ్బాయి కూడా పైనుంచి వచ్చేవాడని చెప్తా ఉన్నారు. అంటే మీరు ఎప్పుడన్నా అబ్బాయిని చూడడం కానీ ఏదైనా ఇట్లాంటి సంఘటన ఏదైనా చూసిరా మీరు? డే పూట చాలాసార్లు చూసినాము. ఇంకా వాళ్ళ కంప్లైంట్ అయినాక అబ్బాయి డే రావడం మానేసిండు. మిడ్ నైట్ ఏ టైం వచ్చేవాడో తెలియదు. మళ్ళీ ఆ పెద్ద పాప ఉండేది, ఇద్దరు ఇక్కడ 2 గదులు అలాగలాగా ఉన్నాయి. అయితే ఇక్కడ పండుకునే వాళ్ళు. అబ్బాయి వచ్చే టైంకి అక్కడ నుంచి అబ్బాయి జంప్ అయ్యి వెళ్ళే టైంకి ఆ అమ్మాయి వేరే రూమ్లో షిఫ్ట్ అయ్యేది. ఇంకా మిడ్ నైట్ అంటే మేము ఉండేది కంపల్సరీ 11:30-12 గంటల వరకు బయట ఉంటాం. ఇంకా ఆ తర్వాత ఎప్పుడు వచ్చేవాడో తెలియదు. ఆ అబ్బాయి ర్యాపిడో నడిపిస్తుండే అనంగా విన్నాము. ఆ అబ్బాయి ఏం పని చేయడు అసలు. అమ్మాయి మైనర్ అమ్మాయి అని చెప్తా ఉన్నారు. అంటే మ్యాక్సిమం ఇక్కడ రాజీవ్ గురుకల్పన ఏదైతే ఇది వచ్చిందో వచ్చినప్పటి నుంచే కొంచెం డ్రగ్స్ అనేది బాగా ఎక్కువైపోయింది అనే విషయాలు మనకు తెలిసిన విషయమే, అంటే దగ్గర నుంచి చూసినాం కాబట్టి. అంటే మీరు ఏదైనా అంటే పోలీస్ వాళ్ళకి కానీ ఏదైనా కంప్లైంట్ చేయడం కానీ ఏదైనా మీరు అంటే ఆడపిల్లలు ఈ విధమైనంగా చెడిపోతూ ఉన్నారు అంటే ఈరోజు కన్న తల్లినే పొట్టన పెట్టుకున్నది, చంపేసి ఇంట్లో పాతి పెట్టిందంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎలాంటి ప్రభావం ఉందనుకోవచ్చు, అసలు ఎటుపోతుంది సమాజం అనుకోవచ్చు. ఏం చెప్తారు ఇలాంటి విషయం చెప్పవలసిందేనండి. డ్రగ్స్ గురించి అంటే చాలా నడుస్తుంది ఇక్కడ. అక్కడ టేకప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. రాజీవ్ గృహకల్ప అంటే మొత్తం డ్రగ్స్ ఏరియా అనేది. మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిందంటే అక్కడక్కడ డ్రగ్స్ చాలా ఉంది. కానీ మనం చెప్పలేం కదా, పోలీస్ వాళ్ళకి చెప్తే ఎక్కడ ఉంది ఏంది అన్నీ అడుగుతారు. మనం పనులకు వెళ్ళేవాడం అది పట్టించుకుంటలేం. కానీ అక్కడ వచ్చినప్పటి నుంచి అయితే ఇవైతే చాలా నడుస్తున్నాయండి. ఒక మైనర్ అమ్మాయి 17 years ఉన్న అమ్మాయి తల్లిని హతమార్చిందంటే మాకే చాలా భయం ఉంది. రాత్రంతా పడుకోలేదు, చాలా భయపడుకుంటూ పడుకున్నాం. ఓకే, మీకు అంటే ఈ అమ్మాయి వాళ్ళ మదర్ ఎప్పుడు అంటే ఒకటే గల్లి కాబట్టి అక్క అక్క అనుకుంటూ ఉంటారు కాబట్టి మీ అందరు కలిసి ఉంటారు కాబట్టి ఆల్రెడీ 8 months నుంచి లేదు కాబట్టి ఏం జరిగిందని మీకున్న ఇన్ఫర్మేషన్ ఏం జరిగిందని చెప్పారు? మేము కూడా అనుకున్నాం 8 months అయింది. ఫస్ట్ చాలా పిల్లలకు ఫోర్స్ చేసినాం, నంబర్ ఈ మాట్లాడతామంటే ఆ పిల్ల నంబర్ వేయలేదు. నంబర్ లేదు, మమ్మీ మా సిమ్మే మార్చేసింది. ఎందుకంటే తరచూ చిన్న పాపకి వాళ్ళ అమ్మకి గొడవ అవుతుండే. అయితే పిల్లలకి ఇయ్యలేదేమో, వస్తుంది కదా తనతో మాట్లాడదామని మేము అనుకున్నాం. మా అమ్మమ్మ వాళ్ళ నంబర్ ఏమన్నా ఇయ్యలే, వస్తుంది మమ్మీ వస్తుంది, తాతకి షుగర్ ఉంది, తాతకి చూస్తుంది, మమ్మీ హాస్పిటల్ తిరుగుతుందంటే మా అమ్మాయి చాలా సెన్సిటివ్ వాళ్ళ మమ్మీ. చాలా బాగుండేది అందరితోని. ఇక తండ్రి కదా కనతన్ని చూడడానికి పోయిందేమో, ఉండని పిల్లలు ఎట్లయినా వండుకొని తింటారు చేస్తారు అని వెళ్ళినట్టుంది. అదే ధైర్యంగా మేము కూడా ఉన్నాం, బయటికి వెళ్ళింది అని అనుకున్నాం కానీ ఇంత పని అయిందని అసలు మేము అనుకోలేదు. ఎప్పుడన్నా ఆ అమ్మాయి మీతోని అమ్మ ఎటు పోయిందిరా అన్నప్పుడు అంటే కొంచెం ఒక భయం అనేది అట్లాంటిది ఏమైనా ఉండేదా? లేదంటే ఏ ప్రాబ్లం మేము అసలు చంపలేదు, మాకు సంబంధం లేదనే విధంగా ఉండేది అమ్మాయి? ఆ పిల్లకి భయం అనేది మేము ఫేస్లో చూడలేదండి.
ఇప్పటివరకు 8 మంత్స్ నుంచి ఎప్పుడైతే వాళ్ళ మమ్మీ కనబడతలేదో అప్పటి నుంచి అడిగినాం కానీ ఆ అమ్మాయి మీద అయితే ఫేస్ భయంకరంగా అస్సలు లేదు. ఎప్పుడు ఫ్రీడమ్గా నార్మల్గా ఎట్లా కనబడేది అట్లనే కనబడుతుంది. ఆ అబ్బాయి వస్తుండే అబ్బాయితో బండి మీద వెళ్ళేది, బండి మీదకి వెళ్ళి వచ్చేది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని కూడా మాకు 9 మంత్స్ వరకు తెలియదు. ఓకే అక్క మీరు ఇక్కడ సేమ్ గల్లీ కాబట్టి అమ్మాయి మైనర్ అమ్మాయి, అబ్బాయి వచ్చి బండి మీద తీసుకెళ్తా ఉండేవాడు అని మీరు చెప్తా ఉన్నారు కదా. అంటే మీరు అంటే ఇక్కడ ఉన్న ఆడపిల్లలు కూడా ఇలాంటి అమ్మాయిని చూసి చెడిపోతారన్న ఇంటెన్షన్తోని మీరు హెచ్చరించే ప్రయత్నం కానీ మందలియడం కానీ ఏమైనా ఏం చేయలేదా? చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినాం, అమ్మాయికి ఇచ్చినాం, వాళ్ళ మమ్మీకి కూడా ఇచ్చినాం. ఇచ్చినందుకే వాళ్ళ మమ్మీ కేసు కంప్లైంట్ చేసింది కదా, మైనర్ అమ్మాయిని వచ్చి ఇట్లా చేస్తుండు అంటే ఇద్దరిని తీసుకొని లోపటేసారు. అబ్బాయిని కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు, కౌన్సిలింగ్ ఇచ్చే బెయిల్ మీద వచ్చారు వాళ్ళు. ఇంకా కౌన్సిలింగ్ ఇచ్చినాక మనమేం పెద్ద కాదు కదా పోలీసు వాళ్ళ కన్నా. అదంతా జరిగింది ఇక్కడ ఆల్రెడీ మల్లికార్జున అన్న ఇక్కడ నాకు తెలిసి చూసుకుంటాడేమో మేబీ. అంటే ఇక్కడ పెద్దవాళ్ళకి ఏదైనా కంప్లైంట్ చేసి లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది మీ పిల్లల వల్ల మా పిల్లలు కూడా చెడిపోతారనే విషయాలు కానీ ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదండి, ఆయనతో మాకు కాంటాక్ట్ లేదు. మాకున్నది వెంకటేష్ యాదవ్ గారు, ఏదైనా ఆయనతో డిస్కషన్ చేస్తాం మేము. చాలాసార్లు మేమే వార్నింగ్ ఇచ్చినాం. బయట వాళ్ళతోనంటే గలీలా అంటే మేము హ్యాండిల్ చేయగలుగుతాము. వాళ్ళ మమ్మీ కంప్లైంట్ ఇచ్చింది కానీ తనని టేకప్ చేస్తుందని మేము అంతగా పట్టించుకోలేదు. ఎప్పుడు ఈ విషయం అంటే ఇలాంటి అగిత్యానికి పాల్పడ్డది ఈ అమ్మాయే చేసిందని మీకు ఎప్పుడు తెలిసింది? ఎట్లా మీకు ఎట్లా? మొన్న 3 days నుంచి పోలీసు వాళ్ళు తిరుగుతుంటే మేము తల్లి మిస్సింగ్ అని పెట్టారు కదా, దాని గురించి దోలాడుతురేమో, ఆనవాయిలు ఏదన్నా దొరుకుతాయి కదా అని అనుకున్నాము. కానీ తర్వాత అబ్బాయి ఎవడైతే మాంటీ అనే అబ్బాయిని తీసుకొచ్చి అక్కడ పూడ్చిపెట్టిండో అనే వరకు మాకు తెలియదు. నిన్న మార్నింగ్ 5:35 వరకు మార్నింగ్ అప్పుడు తెలిసింది మాకు, తను చంపేసిరు ఇట్లా అక్కడ పూడ్చిపెట్టిరు అని నిన్న మార్నింగ్ వరకు మాకు తెలిసింది. ఓకే, ఈ అమ్మాయి వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయితో పాటు ఇక్కడే ఉండేదా లేదంటే సూరారంలో ఉండేది అని చెప్తా ఉన్నారు. ఇక్కడుందా అక్కడుందా? వాళ్ళ అమ్మని చంపేసినాక ఈ అమ్మాయి ఒంటరిగానే ఉంది, ఆ అబ్బాయి లేడు, వచ్చి పోయేవాడు. ఇంకా తర్వాత ప్రెగ్నెంట్ అని తెలిసింది కదా, ఇంకా హాస్పిటల్ కింద తీసుకెళ్తురేమో అని తెలుసు. కానీ ఎవరికి ప్రెగ్నెంట్? చిన్న అమ్మాయి, ఏ అమ్మాయి అయితే మైనర్ ఉంది, 17 years అమ్మాయి, తను ప్రెగ్నెంట్ ఉందని మాకు 7-8 months వరకు కూడా తెలియలేదు. 8 months అయినాక హాస్పిటల్ తీసుకెళ్ళలేదు, అమ్మాయికి ఇంజెక్షన్స్ ఇవ్వలేదంట. మేమన్నాం ప్రెగ్నెన్సీ ఉన్నాం కదా, ఇంజెక్షన్ వేయకుంటే బాబో పాపో ప్రాబ్లం అయితే చూయించు అని చెప్పినాం. ఎవరైనా ఒకటే కదా. ఆ చిన్న అమ్మాయి చెప్పినాం, పెద్ద అమ్మాయి చెప్తే అన్నది ఆంటీ 17 years ఉంది, ఎక్కడ పట్టట్లేదు, మా చెల్లిని ఎట్లా అంటే గాంధీకి తీసుకెళ్ళమన్నాం. గాంధీకి తీసుకెళ్తే పోలీసు వాళ్ళ త్రూ వెళ్ళండి, పోలీసు వాళ్ళు అయితే హ్యాండిల్ చేస్తారు, చూపిస్తారు అని చెప్పినాం. పోలీసు వాళ్ళ త్రూనే వెళ్ళవచ్చు గాంధీకి. ఆ పెద్ద అమ్మాయికి తెలియదు కాబట్టి 8 months పెద్ద అమ్మాయి ఇక్కడే ఉంది. శవం ఇంట్లోనే పెట్టుకొని ఇక్కడ ఈ చిన్న అమ్మాయి కూడా ఇంట్లో పాతి పెట్టింది కాకుండా మళ్ళీ ఇక్కడే. అంటే ఆ అమ్మాయి అనేది పాతి పెట్టినాక 2-3 రోజులు ఉంది అనుకుంటా. 8 months కదా, అంతకుముందు మాకు తెలియదు. అంటే అప్ అండ్ డౌన్ అయ్యేది అమ్మాయి. ఆ అమ్మాయి చేసింది కాబట్టి అమ్మాయికి తెలుసు. పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయింది కొత్త కాబట్టి ఒక 2 నెలలు అత్తగారి ఇంట్లో ఉంది. ఆ అమ్మాయి కూడా వచ్చిపోయేది. కానీ ఇప్పుడు 8 months కూడా అయితే ఆ పాప రీసెంట్గా ఇక్కడే ఉంటుంది, పెద్ద పాప తెలియదు కాబట్టి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ కరణ్ ఎవరైతే ఉన్నారో కరణ్ని మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. నేను కూడా నా స్టూడెంట్ కాబట్టి చిన్నప్పటి నుంచి కరణ్ని నేను చూస్తూ ఉన్నా కాబట్టి ఇక్కడ అంటే ఈ పెద్ద అమ్మాయి లవ్ స్టోరీ కానీ ఇది కానీ అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజా వీళ్ళది? ఏ విధంగా అంటే మదర్ లేకముందే పెళ్లి చేసుకున్నారన్న విషయాలు తెలుస్తా ఉన్నా? లేదు, మదర్కి చెప్పిరు వాళ్ళు, తర్వాత చేస్తామని చెప్పింది వాళ్ళ మదర్ కూడా. పెద్ద అమ్మాయితో ప్రాబ్లం లేదు, తల్లికి కూడా. మెయిన్ వచ్చిన ప్రాబ్లం మొత్తం ఈ చిన్న అమ్మాయితోనే. అమ్మాయి మైనర్ కాబట్టి చెప్తే వినలేదు, మొత్తం చేసింది ఆ చిన్న అమ్మాయి. యాక్చువల్గా నిన్న పోలీసు వాళ్ళు వచ్చి కన్ఫర్మ్ చేసేవారు కూడా పెద్ద అమ్మాయికి తెలియదండి. మిస్సింగ్ కేసు అనేది పెద్ద పాప అల్లుడే పెట్టిరు, మా అత్తయ్య ఇట్లా మిస్ అయిందని కరణ్ వాళ్ళ పెద్ద పాప అని పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు కూడా వస్తురు, చూస్తురు, దోలాడుతురు. చాలా పాపం పోలీసు వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. ఆఖరికి నిన్న బండి అనేది బయటపడడం వల్ల ఆ కేసు అనేది పూడ్చిపెట్టింది నిన్న తెలిసింది. ఓకే అక్క, ఇప్పుడు భరత్ నగర్ కౌకూర్ అనేది ఒక బ్రాండింగ్ అయిపోయింది. కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. అంటే చిన్న చిన్న గంజాయికి సంబంధించి డ్రగ్స్ సంబంధించి జరిగిందని నాకు తెలిసి భరత్ నగర్లో ఇది ఫస్ట్ టైం అనుకుంటా. అంటే ఇంట్లో కన్న తల్లిని చంపేసి ఇంట్లో పూడ్చిపెట్టడం అనేది ఏ విధంగా చూడవచ్చు? ఇది మేము ఇక్కడికి వచ్చి 28 years అండి. ఇప్పటిదాకా మైనర్ అమ్మాయి అనేది ఇట్లా తండ్రినో చంపింది అయితే ఇప్పటిదాకా బయట విన్నాం, కానీ ఇక్కడ ఈ ప్రదేశంలో లేదు. ఇక్కడ అయిందంటే మాకు కూడా చాలా భయంకరంగా ఉంది. ఈ సొంటి పరిస్థితి ఏ తల్లికి రావద్దు, ఏ పిల్లలు ఇట్లా చేయదు. ఏదున్నా పిల్లని కఠినంగా శిక్ష చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఓకే, ఎలాంటి శిక్షలు అంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పిల్లలు అంటే ఒకరిని చూసి మొన్న అమ్మాయి చేసింది, ఆ అమ్మాయికి ఏం కాలేదు, ఏముంది కొద్ది రోజులు జైల్లో ఉండేసి వస్తామనే విధంగా థింక్ చేసే పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న పిల్లలకు ఫోన్ అయిపోయింది. ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది అంటే పిల్లకి కావచ్చు, అబ్బాయికి కావచ్చు? ఎలాంటి శిక్ష అంటే అబ్బాయికండి
అబ్బాయికైనా అమ్మాయికైనా ఇప్పుడు మైనర్ అంటారు కాబట్టి జీవిత ఖైదు చేసినా పర్వాలేదు, లేకుంటే ఇద్దరిని కలిపి ఉరిశిక్ష చేసినా పర్వాలేదండి. తల్లిని చంపిన పిల్ల లోకం మీద వచ్చి ఎవరిని ఉద్ధరిస్తుందండి? ఇప్పుడు తనకు ఒక బాబు, ఆ అబ్బాయి ఫ్యూచర్లో తనను చూసి ఆ అబ్బాయి నేర్చుకోవడానికి ఏం గ్యారంటీ ఉంది? ఎవరు ఈ మైనర్ అమ్మాయికి ఒక బాబు? మైనర్ అమ్మాయికి ఇప్పుడు 1.5 month బాబు. ఇప్పుడు ఓకే. ఆ అబ్బాయి పెరిగినాక తనలాగా నేర్చుకోవడానికి ఏం గ్యారంటీ ఉంది? వేసే జీవిత ఖైదు శిక్ష వేయాలి ఇద్దరికి, లేకుంటే ఇద్దరిని కలిసి ఉరిశిక్ష వేస్తే చాలా బాగుంటుందండి. మేము కూడా అదే కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ అక్క. విన్నారు కదా, ఇక్కడ చాలా అంటే ఇక్కడున్న జనాలు కూడా ఏంటంటే ఇక్కడ భరత్ నగర్లో ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు. అంటే చిన్న చిన్న గొడవలు అవి ఇవి జరిగినాయి ఈ రాజీవ్ గృహకల్పన ఇది వచ్చిన తర్వాత, కానీ ఇంత ఇంట్లో చంపి పూడ్చిపెట్టేంత మాత్రం కాలేదు ఎప్పుడు. బట్ ఇలాంటి వాళ్ళకు కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి, వాళ్ళకు ఉరిశిక్ష చేయాలనే విధంగా చాలా సీరియస్గా ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటా ఉన్నారు ఇక్కడ. వాట్ ఎవర్ ఏదైనా సరే ఇప్పుడు ఏమైపోయిందంటే చిన్న చిన్న పిల్లల చేతిలో ఫోన్లు అయిపోయినాయి కాబట్టి దీన్ని రిఫరెన్స్గా తీసుకొని చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఒకసారి ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.